హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నిన్న షాపింగ్ చేసి కిచెన్లో కావాల్సినవి కొన్ని అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఏమేమి తీసుకున్నానో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. అలాగే వాటిని ఉపయోగించి రెసిపీస్ కూడా చేస్తున్నాను. అంటే ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను కదా, ఇవాళ ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ లేకుండా బేబీ కార్న్ తోటి పకోడీ చేస్తున్నాను. అంటే మెయిన్ తీసుకునిందే పకోడీ రెసిపీస్ కోసం అనమాట ఎయిర్ ఫ్రైయరు. సో మరి నిన్న తెచ్చాం కానీ ఇంకా అవన్నీ ఇంకా ఏం ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా. అలాగే కేక్ బీటర్ కూడా తీసుకున్నాను కదా. సో ఇవాళ మీకు స్పాంజ్ కేక్, వెనీలా స్పాంజ్ కేక్ కూడా చేసి చూపిస్తాను. అలాగే కెటల్ తీసుకున్నాను కదా. సో కెటల్ కూడా ఎలా పనిచేస్తుందో మీతో చెప్తాను. అందులో ఇది మల్టీ యూటిలిటీ కెటల్ అనమాట. సో అందులో మనం పాలు, మ్యాగీ ఇట్లా అన్నీ చేసుకోవచ్చు, వాటర్ ఒకటే కాదు. సో అందులో కూడా ఇవాళ నేను పాలు మరిగించాను. సో అవి ఎలా మరుగుతుంది ఏంటి, అలాగే ఇంకా నేను ఇది కూడా తీసుకున్నాను ఇండక్షన్ స్టవ్. సో అవన్నీ కూడా ఎలా యూజ్ అవుతున్నాయని ఇవాళ మీతో షేర్ చేస్తా. ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇది వచ్చేసి ఫిలిప్స్ది బీటర్ అండి, కేక్ బీటర్ అనమాట. సో ఇది వరకు ఉండేది, కాకపోతే అదేంటంటే నార్మల్ది, అంత మంచి బ్రాండ్ ఏం కాదు. సో ఒక 3-4 అటెంప్ట్స్కి అదైతే పోయింది. అందుకని చెప్పేసి ఇంక మంచిది తీసుకున్నా. దీనికైతే 2 years వారంటీ ఇచ్చారు. ఆన్లైన్లో కూడా అంతే ప్రైస్ ఉంది. ఎవరైనా ఒకసారి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చెక్ చేసేలా ఉంటే ఒకసారి చూడండి. నేనైతే షాప్లో తీసుకున్నాను, నిన్న వెళ్ళాను కదా. సో షోరూంలో అక్కడ క్రోమాలో తీసుకున్నాను అనమాట. సో అది వీటికి ఏంటి అంటే అన్నిటికీ వచ్చినట్లు 2 అయితే వచ్చాయి. ఒకటి చపాతీ పిండి కలపడానికి, ఒకటేమో కేక్ బీట్ చేసుకోవడానికి. నిజంగా అండి, మనము మిక్సీలో లేకపోతే చాపర్లో వేసి చేసే కేక్ కంటే కూడా చాలా స్పాంజిగా, చాలా సాఫ్ట్గా, బయట మనకి ఎలా అయితే దొరుకుతుందో స్పాంజ్ కేకు అట్లాగే ఉంటుందన్నమాట. మనం ఈ బీటర్ అనే కాదు, ఏ బీటర్ యూస్ చేసి చేసినా సరే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. సో అందుకే నేను ఇంకా తీసుకున్నా. అది కాకుండా నేను ఎక్కువ చపాతీలు రోటీ మేకర్లో చేస్తాను కదా, చేత్తో కలిపేటప్పుడు చేతి అంతా అంటుకుపోతూ ఉంది, పిండి లూజ్గా కలపాలి కాబట్టి. సో ఇందులో అయితే మనకి ఆ ప్రాబ్లం ఉండదు, అందుకని చెప్పే తీసుకున్నాను అనమాట. దీనికి 2 years వారంటీ అయితే ఇచ్చారు. ఇప్పుడు కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 3 eggs తీసుకోవాలండి. ఎక్కువ చేయట్లేదు, కొంచెమే చేస్తూ ఉన్నా. సో ఫస్ట్ అయితే ఒక 3 eggs చాలు. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా సాఫ్ట్గా వస్తాయన్నమాట కేక్స్ కానీ, కుకీస్ కానీ, ఇవన్నీని. సో ఇంక ఇక్కడైతే నేను 3 to 4 minutes అయితే ఇలా ఎగ్ బీట్ చేసుకున్నాను. ఆ ఎగ్ మొత్తం బాగా ఇలా నురగలా వచ్చిన తర్వాత ఇంకొకటి వేసేసుకోవడమే. ఇక్కడైతే నేను 1/2 cup మైదా పిండికి 1/2 cup పంచదార అయితే తీసుకున్నా. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. మైదా పిండి అయినా సరే, గోధుమ పిండి అయినా సరే తీసుకున్నప్పుడు పంచదార ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. పిండి ఎంత తీసుకుంటే అంత. ఇప్పుడు అందులో మనము 1/2 ఆయిల్ తీసుకోవాలన్నమాట. మీరు పిండి ఎంత తీసుకుంటారో ఈక్వల్ క్వాంటిటీలో పంచదార తీసుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం, దాన్ని అయితే మాత్రం 1/2 తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే ఒక 1/2 glass వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్ స్మెల్ రాకుండా వెనీలా ఎసెన్స్ అయితే వేసుకొని ఇంకొక 2-3-4 minutes ఇట్లా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. కాకపోతే నేను చేసిన తిక్క పని ఏంటంటే చిన్న బౌల్ పెట్టేసా. కొంచెం పెద్ద బౌల్ అయితే బయటికి రాకుండా ఉండేది, కిందంతా పడిపోయింది. ఆ తర్వాత ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి, 1/2 spoon బేకింగ్ పౌడరు, ఒక చిటికెడు వంట సోడా ఎక్కువ వేయొద్దు, అంత హోల్స్ పడిపోయినట్లు అయిపోద్ది కేకు. ఒక చిటికెడు చాలంతే. ఆ తర్వాత ఇది వచ్చేసి మైదా పిండి. యాక్చువల్గా గోధుమ పిండితోనే చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ కదా ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పి ఇంకా మైదాతో చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఇదే క్వాంటిటీ, ఇదే కొలతలతోటి మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. సో అన్నీ వేసేసాను కదా, అంతేనండి. ఇది చెప్పే కదా, ఒక 5 minutes పాటు కేక్ని బాగా బీట్ చేసుకుంటే మనకి బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇంకొకవేళ మీకు పిండి కనుక లూజ్ అయ్యింది అనుకుంటే కొంచెం పాలు కానీ, వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేనేం వేయలేదు, అంటే వాటర్, పాలు ఇట్లా ఏం వేయలేదు. ఎగ్స్, పంచదార వేసాను కదా, అలాగే ఆయిల్ వేసాను కదా. సో అదే అనమాట. అవి కరెక్ట్గా వేస్తే పిండి అనేది ఇదిగోండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఆ తర్వాత దాన్ని తీసి ఇలాగ కేక్ ట్రేలో వేసేసుకొని, నేను యాక్చువల్గా దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టచ్చు. కాకపోతే ఇప్పుడే చేస్తున్నాను కదా, ఎయిర్ ఫ్రైయర్ నాకు ఇంకా అలవాట్లేదు. సో కేక్ మళ్ళీ అందులో పెడితే సరిగా రాలేదనుకోండి, మళ్ళీ బిస్కెట్ అవుతుంది, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఇంకా ఇందులో పెడుతున్నాను. నాకేంటంటే స్టవ్ మీదే అలవాటు కాబట్టి. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే స్టవ్ మీద ఇలాగా ఒక
మందపాటి కడాయి పెట్టేశాను. దాంట్లో ఒక 30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో, సిమ్‌లో పెట్టకూడదు, హైలో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్‌లో 30 మినిట్స్ పెడితే కేక్ అనేది కరెక్ట్‌గా కుక్ అయిపోద్ది. అదే బేక్ అయిపోద్దనమాట. సో, అది బేక్ అయ్యే లోపల ఇంకొక ఐటెమ్ ఏంటి అంటే ఇదిగోండి, ఇది కెట్టెలు. నాకు మాత్రం ఇది భలే నచ్చిందండి. అసలు భలే క్యూట్‌గా ఉంది. నాకేంటంటే ఇంక మా పెద్దోడు ఎప్పుడైనా గబుక్కుని ఏదైనా చేసుకోవాలి అంటే వాడు ఎంచక్కా ఇందులో చేసేస్తాడు. ఏదైనా మ్యాగీ ఇట్లాంటివన్నీ కూడాను ఇన్‌స్టంట్ మిక్స్‌లు. మెయిన్‌గా చూడండి, ఇప్పుడు హాస్టల్స్‌లో లేకపోతే బయట ఉంటారు కదా! ఉద్యోగాలు చేస్తూ చదువుకున్న పిల్లలు. వాళ్ళకి గనక ఇది ఇచ్చారనుకోండి, మనం ఇంట్లోనే ఉప్మా మిక్సు లేకపోతే ఎప్పుడైనా ఇది ఉంటది కదా! పొంగల్ మిక్స్ అని చెప్పి, లేకపోతే సూప్ ప్యాకెట్సు, లేకపోతే ఇన్‌స్టంట్‌వి బయట ఏదో ఒకటి దొరుకుతూనే ఉన్నాయి. సో, ఎంచక్కా ఇందులో వండుకొని తినేస్తారండి పిల్లలు. మ్యాగీలు గానీ ఏదైనా చాలా అసలు ఒక ఇద్దరు మనుషులకైతే సరిపోతది. ఎంచక్కా అందులో పెట్టేసి సరదాగా గూడా ఉంది నాకైతే నిజంగా. దాంట్లో ఏదో ఒకటి మీకు కుక్ చేసి చూపిస్తానులెండి. ఇవాళైతే మాత్రం నేను జస్ట్ పాలు మరగబెడతా ఉన్నాను. అంటే అసలు పాలు ఎలా మరుగుతాయా లేదా అనే ఒక డౌట్ తోటి, ఇంకెలాగో ఈవినింగ్ పిల్లలొస్తారు గదా స్కూల్ నుంచి. సో, వాళ్ళకిచ్చేద్దాంలే పాలు అని జెప్పేసి ఇంక పాలైతే మరగబెడతా ఉన్నాను. ఫస్ట్ అయితే పొంగిపోతాయేమో అని చెప్పేసి కొంచెం వేద్దాం అనుకున్నాను కానీ, ఒకసారి చూద్దాం అంటే ఎంత పడతాయో మనకు తెలియాలి కదా! ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ పాలైతే అందులో ఏసి కొంచెం వాటర్ కూడా ఏసేసాను. ఏసేస్తే అదేమవుతుందంటే అక్కడ మనకి లో, మీడియం, హై అని చెప్పేసి సేమ్ మనం స్టవ్‌కి ఎలా అయితే మంట తగ్గిస్తామో దీనికి కూడా అలాగే ఉంది. టెంపరేచర్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కానీ ఇంకోటేంటంటే అదే కొంచెం హీట్ ఎక్కువైతే అదే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ అదే ఆన్ అవుతుందండి. ఇదేదో బావుందనిపిచ్చింది. పాలు పొంగిపోతాయేమో అని చెప్పేసి అనుకున్నాను గానీ, పాలైతే ఏం పొంగట్లేదు. ఇంకా పాలు కూడా బానే మరిగినాయి. అంటే సేమ్ మనం స్టవ్ మీద మరగబెట్టుకుంటే ఎలా మరుగుతాయో అలాగే మరిగాయి. పాలైతే ఏం పొంగలేదనమాట. సో, ఇంక నేనేంటంటే దాంట్లోనే ఉంచేసా. ఎప్పుడైనా మనం పెరుగు ఇలాంటివి వేసుకోవాలన్నా సరే, ఎంచక్కా కెటిల్‌లో పాలు మరిగించేసి అందులో కొంచెం తోడు పెట్టేస్తే పెరుగు కూడా అయిపోద్ది గదా! ఎందుకో నాకు మాత్రం ఇది చాలా క్యూట్‌గా నచ్చిందండి. అంటే ఈ బ్రాండే తీసుకోండి అని నేను చెప్పను గానీ, మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి. కానీ ఇలాంటి కెటిల్ అయితే ఒకటి తీసుకోండి ఎవరైనా సరే. యూజ్ అవుతది. చిన్నది క్యూట్‌గా ఉంది. సో, ఇంక పాలైతే మరిగిపోయాయి కదా! అదైతే పక్కన పెట్టేశాను. అది చల్లారాక ఈవినింగ్ పిల్లలకి ఇచ్చేద్దాంలే అని చెప్పి. అయితే ఇంకా ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను కదా! మెయిన్‌గా అసలు అందులో రెసిపీ నాకు మిగతావన్నీ కూడా అంత డౌట్ ఏం లేదు. ఎయిర్ ఫ్రైయర్‌దే అందులో ఆయిల్ లేకుండా ఎలా ఫ్రై అవుతాయో అని చెప్పి ఒక టెన్షన్ అనమాట. సో, అందుకని చెప్పి ఇంక ఇవాళ ఏంటి అంటే ఇది బేబీ కార్న్ తోటి పకోడీలాగా చేస్తున్నా. యాక్చువల్‌గా మంచూరియా చేద్దాం అనుకున్నాను గానీ, ఇంక మా పిల్లలు ఏంటంటే మాకు మంచూరియా ఏమొద్దమ్మా మేము అలాగే తినేస్తాం అని చెప్పి అలాగే తినేసారు. ఇంకా సో, రెసిపీ ఎలా చేస్తున్నానంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట. అలాగే గనక వేయించామనుకోండి లోపలంతా కొంచెం పచ్చి పచ్చిగా అలా తగులుతూ ఉంటాయి. సో, అలా కాకుండా కొంచెం లావుగా ఉన్న బేబీ కార్న్ అనుకోండి ఇలాగ ఒక 4 స్లైసెస్ అలా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని సాల్ట్ ఏసి ఒక ఎక్కువ సేపు కాదు, కొంచెం హాఫ్ కుక్ బాయిల్ అవ్వాలన్నమాట కొంచెం. అప్పుడేంటంటే లోపల కొంచెం గట్టిగా ఉన్న పార్ట్ అంతా కొంచెం సాఫ్ట్ అవుతది. మనం పకోడీ అనేది బావుంటది తినడానికి. ఇంక ఇక్కడైతే వాటర్ ఏసేసి అందులో అవన్నీ ఇంకా కడగలేదు. ఎందుకంటే బాయిల్ అవుతాయి కదా అని చెప్పేసి. అందులో వేసేసి సాల్ట్ ఏసేసి హాఫ్ కుక్ చేసుకోవాలన్నమాట. సో, ఫస్ట్ అయితే ఇంకా దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేద్దాం. యాక్చువల్‌గా మంచూరియా చేద్దాం అని చెప్పి తెచ్చి కూడా 3, 4 డేస్ అయింది. కొంచెం భయంగానే ఉందన్నమాట. అంటే ఎలా వస్తదో అని చెప్పి. ఆ ఎయిర్ ఫ్రైయర్ నేను ఫస్ట్ టైం వాడడం. సో, ఓటీజీ ఉంది కదక్కా అని అన్నారు గానీ, ఓటీజీ షాక్ కొడుతుందండి. చాలా రోజులయింది అది తెచ్చి సరిగ్గా వాడకుండా ఉంచేయడం వల్ల షాక్ కొడుతుంది. అంత బాగా ఏం రావట్లేదు ఇలాంటివైతే. తందూరి ఐటెమ్స్ అయితే వస్తాయి గానీ, ఇంక ఇలాంటివి ఎప్పుడు నేను దాంట్లో ట్రై చేయలేదు. ఇంక అందుకే ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. సో, ఇంక ఈ లోపల 30 మినిట్స్ అయింది. కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయిందండి. ఇదిగోండి. అసలు మా చిన్నోడికి ఎంత ఇష్టమంటే, అంటే కేక్స్ ఇద్దరికీ ఇష్టమే. కానీ వెనిలా స్పాంజ్ కేక్ మాత్రం మా విష్ణుకి చాలా ఇష్టం అనమాట. అసలు కేక్ ఇలా కట్ చేస్తుంటే ఎంత సాటిస్ఫైయింగ్‌గా ఉందండి నిజంగా. ఎవరైనా సరే కేక్స్ ఇంట్లో ఎక్కువగా బేకరీ ఐటెమ్స్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీటర్ అయితే ఒకటి కొనుక్కోండి. ఇదివరకు చెప్పా కదా! ఇదివరకు ఉన్నా సరే అది సరిగ్గా పోయింది. అందుకే ఇంక మంచిది తీసుకుందాంలే అని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసి తీసుకున్నాను. యాక్చువల్‌గా అయితే ఇట్లా వస్తది కదా! దానంతట అదే మిక్స్ చేసేస్తది బౌల్‌లాగా వచ్చి. అదే తీసుకుందాం అనుకున్నా. ఇంక అక్కడ లేదని చెప్పేసి ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సొచ్చింది. సరేలే అని. ఇదిగోండి కేక్ అయితే అసలు
ఇంకా మా పిల్లలైతే బేకరీ నుంచి తెచ్చావా అమ్మ? బయటికెళ్ళావా? బేకరీ నుంచి తెచ్చావా? అని అడుగుతున్నాడు వాడైతే. కాదురా నేనే ఇంట్లో చేశాను అని చెప్తా ఉన్నా. మా వారికి కూడా ఈవినింగ్ టైము టీ, కాఫీ తాగేటప్పుడు ఒక చిన్న బైట్ ఇచ్చేసామనుకోండి కేక్ ముక్క ఒకటి ఎంచక్కా తినేస్తారు. అప్పుడప్పుడు ఇంకా వారానికి ఒకసారి అలా చేసుకుంటూ ఉండొచ్చనమాట. డ్రై ఫ్రూట్స్ కేక్ అని చెప్పి ఇట్లా కొంచెం షుగర్ తగ్గించి చేస్తే బావుంటది. నేనే చేశానురా. ఇంక మా పిల్లలు ఏంటంటే స్కూల్ నుంచి రాగానే ఆ కేక్ చూసి ఎగ్జైట్ అయ్యారు. కేకే కదరా మీకు ఇంకో రెసిపీ కూడా చేస్తున్నాను బేబీ కార్న్ తోటి అని చెప్తే అవునా అమ్మ అన్నారు. పాలు మరగబెట్టి వేస్ట్ అయిపోయాయండి. పాలు మాత్రం తాగలేదు. ఇది తిన్నారు. ఆ బేబీ కార్న్ అవి చేశాను కదా పకోడీలాగా అవి తిన్నారనమాట వాళ్ళు. సో ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నానండి. హెవెల్స్ది హెయిర్ డ్రయర్ అనమాట. ఇది కూడా బాగుంది. ఫిలిప్స్లో ఉంది. దానికి ఏంటంటే హీట్ అనేది తక్కువ వస్తూ ఉంది. ఇంక వాళ్ళు హెవెల్స్ బాగుందండి మంచిగా వేడి అనేది ఫస్ట్ ఆప్షన్స్ ఉంటాయి కదా 1-2 ఆప్షన్ లో మీడియం అని. సో మనం లోలో పెడితేనే మంచిగా వస్తుందన్నమాట వేడి. హైలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బాగుంది. జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా తలస్నానాలు అవి చేసినప్పుడు ఈ మధ్య ఎక్కువగా తలనొప్పి వస్తూ ఉంది. సో అందుకని హెయిర్ స్ట్రైట్నర్స్ అలాంటివి ఉన్నాయి కానీ నేను పెద్దగా వాడను కదా, అందుకే ఇంకా అలాంటివన్నీ ఏం తీసుకోలేదు. ఇదేంటి అంటే ఇంకా అవసరం కాబట్టి అది తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇదిగోండి బేబీ కార్న్ అయితే హాఫ్ కుక్ చేసేసాను. ఇలా ఉప్పు వేసి ఉడకపెట్టడం వల్ల ఉప్పు కూడా పట్టుకుంటుంది అనమాట వీటికి. సో ఇప్పుడు ఎలా కలుపుకుంటానంటే ఇప్పుడు సేమ్ మనం పకోడీకి ఎలా అయితే కలుపుతామో అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, హాఫ్ స్పూను గరం మసాలా, పావు స్పూను జీలకర్ర, అదే ఒక పావు స్పూన్ పసుపు, ఇది బియ్యపిండి. ఇవాళ నేను బియ్యపిండి 1 స్పూన్ వేసాను. 4 స్పూన్ల వరకు శనగపిండి అయితే వేసుకుంటున్నాను. అయితే కొంచెం ఉప్పు తగ్గిందని చెప్పి కొంచెం ఉప్పు కూడా వేసేసాను అనమాట. సో ఇంక అన్నీ వేసేసి ఇదిగోండి శనగపిండి. దీన్ని మనం కావాలి అంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో ఎలా వస్తుందో చూపిస్తాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఇలా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసేస్తే ఏంటంటే లూజ్గా అయిపోద్ది కదా. సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం ఒక్కోటి తీసి పెట్టాలి కాబట్టి ఇంక ఇలా అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అనుకోండి ఇలా కట్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని అయితే కలిపేసాను కదా, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు మీకు ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది కూడా హెవెల్స్ వాళ్ళదే. ఇదిగోండి ఇలా ఉందన్నమాట. నాకు మెయిన్ డిజైన్ బాగా నచ్చింది. బ్లాక్ కలర్లో చాలా బాగుంది. అది మనం వాడేది చిన్న పార్టే, చిన్న ఒక గిన్నెలాగా ఉంటుంది కానీ అది చూడడానికి ఆకారమే చాలా పెద్దదిగా ఉంది. కానీ బాగుందండి, నాకు మాత్రం బాగా నచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు తీసుకోలేదా అనిపించింది అనమాట. అంటే మా ఇంట్లో కొంచెం ఇవి ఎక్కువ తింటారండి, పొటాటో ఫ్రైస్ కానీ తర్వాత కాలీఫ్లవర్ పకోడీ కానీ ఇట్లాంటివన్నీ. సో ఇది ఉండడం వల్ల అవన్నీ కొంచెం ఈజీ అవుతాయి కదా అని. ఇంకా మనం ఎక్కువ పానీపూరి చేస్తాం కదా, సో అవి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో నాకెందుకో పెట్టుకోవచ్చా అని డౌట్గా ఉంది. సో చూద్దాం ఈసారి ఎప్పుడైనా. పానీపూరి వడియాలు ఉంటాయి కదా, సో అవి కూడా ఇందులో ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇందులో ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో ఇంకా మొత్తం అంతా దాన్ని ఒకసారి కడిగేసాను. అందులో పెట్టాలి. ఇదిగోండి అందులో పెట్టాలి. డైరెక్ట్గా కూడా మనం ఇందులో కుక్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే అస్తమాను పెట్టి తీసి అట్లా ఉండాలి. అలా కాకుండా ఇవి ఫ్రైస్ అనుకోండి, పెట్టేసి దానికి సంబంధించిన టెంపరేచర్స్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చేశారు. ఇదిగోండి అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అంటే అక్కడ ఆ బటన్ కనుక ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన ఎన్ని డిగ్రీస్ అలాగే ఎంత టైము అనేది అక్కడ ఆ రెసిపీకి సంబంధించింది వాడే ఇచ్చేస్తాడు లోపల సెట్టింగ్స్ అన్నీ. అలాగే ఇంకా చికెన్, ఫిష్ ఇట్లా ఉంటుంది కదా, సో అది ఎంతసేపటికి కుక్ అవ్వాలి అనేది అక్కడ వాడే ఇచ్చేస్తాడు. మనం ఏం సపరేట్గా టైమింగ్స్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఆ తర్వాత ఇంక రెసిపీస్ కూడా ఇచ్చారు. ఇవన్నీ చేసుకోవచ్చంట. టిక్కీస్, ఆ తర్వాత మోమోసు, కూరలు, ఆ తర్వాత అదిగోండి ఇక్కడ అరిటాకులో ఫిష్ పెట్టి అరిటాకుని ర్యాప్ చేసేసి అందులో పెట్టేస్తే బాగా అది బేక్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత ఇంకా అట్లా అన్నీ అంటే బేక్డ్ ఐటమ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పి కుకీసు, బిస్కెట్సు, ఆ తర్వాత అదేంటి సమోసా కానీ టిక్కీ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే తెచ్చిన తర్వాత దాన్ని కొంచెం అది ఎలా పనిచేస్తుందో మనకు కూడా తెలియాలి కదా. ఇంకా రోల్స్, వెజ్ రోల్స్,
ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండానే, అంటే ఆయిల్ లేకుండా అంటే జస్ట్ అలా స్ప్రింకిల్ చేయొచ్చు ఆయిల్ అంతే గాని, మనం నూనెలో దేవినట్లుగా ఉండదనమాట అంతే. సో ఇంక నేనేంటంటే యాక్చువల్గా కొంచెం ఆయిల్ రాశాను, అవసరం లేదేమో అనిపించింది, ఒక్కసారే రాశానండి. నేను మొత్తం 3 వాయిల్ పెట్టాను, 3 వాయిల్కి ఒకసారి కింద అలా కొంచెం రాశాను. ఆ తర్వాత ఇదిగోండి ఇలా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ని తీసుకొని ఇలా బ్రష్ తోటి వాటి మీద కొంచెం ఇలా వేసేసాను అనమాట. అంటే ఎంతైనా కొంచెం ఆయిల్ లేకపోతే అంత కలర్ఫుల్గా కనిపించదు కదా, అందుకని ఊరికి కొంచెం అట్లా వేసాను. ఇప్పుడు ఏంటంటే దీనికి పైన స్విచ్ ఆన్ చేసేసి ఇదిగోండి అక్కడ మీకు ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఉంది కదా, అది నొక్కితే గ్రీన్లోకి వెళ్తే ఆన్ అయినట్టు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న యారో కాదు, ఇక్కడ స్క్వైర్గా ఉన్నాయి కదా, అది నొక్కుతూ ఉండాలన్నమాట. అది నొక్కుతూ ఉంటే ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. సో అదొకసారి నొక్కితే ఫ్రెంచ్ ఫ్రైస్ దగ్గర ఉంటుంది, ఇంకొకసారి నొక్కితే ఇంకొక కర్రీ దగ్గరికి వస్తుంది, ఇంకోసారి నొక్కితే ఇంకొక ఫిష్ దగ్గరికి వెళ్తుంది. అట్లా అది నొక్కుతూ ఉంటే ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ఇప్పుడు కేక్ ఉన్నాయి, కేక్ చేయాలి అంటే అక్కడ కేక్ సింబల్ కనుక బ్లింక్ అవుతుంది కదా, అక్కడికి వచ్చింది అంటే ఇంకా కేక్కి సంబంధించిన టైం అనేది సెట్ అయినట్టు. ఆ తర్వాత నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్లో పెట్టాను. ఇక్కడ ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్, అది దాని దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఆన్ చేసేసాను అనమాట. అప్పుడు ఏంటంటే మనకి 18 minutes టైము 200 degreesలో అదే ఫ్రై చేసి ఇచ్చేస్తుంది మనకి ఆన్ చేస్తే. ఇదిగోండి నాకు 18 minutes అని టైం పట్టింది కానీ కరెక్ట్గా 10 minutesలో ఫ్రై అయిపోయిందండి. నాకు మొత్తం 3 వాయిలు అయ్యాయి. 3 వాయిల్కి నాకు 30 minutes దాకా పట్టింది అంతే. మనం మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే 5 minutesలో అయిపోతుంది ఒక్కొక్క వాయ. ఇక్కడ ఏంటంటే ఒక 10 minutes పట్టింది అంతే. అసలు నేను మంచూరియా చేద్దాం అనుకున్నాను, అసలు మా పిల్లలు వద్దు మేము ఇలాగే తినేస్తామని చెప్పి అన్నారు. సరే తినేయంట్రా బాబు అని ఇంక నేను పిల్లలు ముగ్గురం కూర్చొని తినేసాను అనమాట. మామీ లేరు, బయటకు వెళ్ళారు, మా వారు కూడా ఇంకా రాలేదు కదా. సో నేను పిల్లలు తినేసాం అని చెక్క. బాగున్నాయి, అంటే బాగా కరకరలాడుతూ, వేడి మీద తింటే మాత్రం బాగా కరకరలాడుతూ ఉన్నాయన్నమాట. చల్లారితే ఏవైనా సరే మెత్తపడిపోతాయి కదా, సో ఇవి మాత్రం బాగా కరకరలాడుతూ కారంగా బాగుండేసరికి ఇంకా తినేశారు. ఇంకా మా వారైతే వచ్చారు, పాపం మా ఆయనకైతే లేదు, పాలు మాత్రం తాగలేదు, మాకు వద్దమ్మా అనేసారు. కేక్ తిన్నారు, ఇది తిన్నారు కదా, ఇంకా నైట్కి డిన్నర్ కూడా తినలేదు వాళ్ళైతే, మాకు హెవీ అయిపోయిందని చెప్పి. పోనీ పాలు తాగండిరా కాచినందుకు అంటేనేమో మాకు వద్దమ్మా అన్నారు. ఇంకా మా వారు వస్తేను ఇంక తనకేమో కాఫీ కలుపుతా ఉన్నాను, ఇంకెలాగో పాలు వేడిగా ఉన్నాయి కదా అని చెప్పి. ఇంకా ఇది బీటరు, అదే కాఫీ బీటరు ఎలాగో ఉంది కదా వాడదాంలే అని చెప్పి ఇంక ఇలాగా. సో దీన్ని ఉపయోగించడం వల్ల ఏంటంటే జస్ట్ నొరగ వస్తుంది, కొంచెం బాగా కనిపిస్తుంది అంతే. అదేంటి ఇది వరకు కూడా అది బీటర్ ఉన్నప్పుడు ఇలాగే వచ్చింది ఏరా విష్ణు, అప్పుడు తిన్నావు కదరా నువ్వు. ఓరే లేదు, అప్పుడు కూడా ఇలాగే వచ్చింది బీటర్తో చేసినప్పుడు. చేసిందాన్ని నేను కూడా తిన్నా, ఇంకా ఇప్పుడైనా తినలేదు, అప్పుడు తిన్నా, అది సేమ్ ఇలాగే వచ్చింది. కాకపోతే దాని మీద ఇది బీటర్ బాగుంది, స్ట్రాంగ్గా ఉంది అంతే. కాఫీ తాగి చూడు ఫస్ట్, అది వేడిగా ఉందా లేదా అని 2 times వేడి చేసా. ఇప్పుడు పిల్లలకి పాలిద్దాం అనుకుంటే ఆ ఎదవలు వద్దన్నారు. నువ్వు తాగేసరికి అది చల్లారిపోద్దులే. నేను బాగుంది అని చెప్పేది నాకు, నేను బాగానే చేస్తాను, నాకు తెలుసా విషయం. అది అలా కాదే, ఇప్పుడు అది కెటల్లో చేశాను కదా, హీట్ కోసం అడుగుతున్నా నేను. గోరువెచ్చగా ఉందా? అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం జస్ట్ అలా వేడి పెట్టాను అంతే. ఇందాక ఫస్ట్ మరిగిచ్చావు 10 minutes పాలు, ఇంకేమనుకుంటున్నావు? పాలు మరిగించాను తమరి కోసం, మళ్ళీ ఇప్పుడు పెట్టా. అదేలే 2 minutes ఫాస్ట్గా అయింది. సో చూసారు కదా, కేక్ అయితే మా ఆయనకి బాగా నచ్చిందంట. కాఫీ కెటల్లో కొంచెం మంట, అదే ఆ హీట్ అనేది కొంచెం హైలో పెట్టాల్సింది, నేను మీడియంలో పెట్టాను ఒక 2 minutes. యాక్చువల్గా పాలు అయితే వేడయ్యాయి, మా వారు తాగే లోపల అవి గోరువెచ్చగా అయిపోయాయి. ఆ కేక్ తినడంలో బిజీగా ఉండి కాఫీ తాగడం లేట్ అయిందనమాట.
కానీ నాకైతే కెటిల్ బాగా నచ్చిందండి. ఎవరైనా కొనుక్కునేలా ఉంటే మాత్రం కెటిల్ మాత్రం అలాంటిది కొనుక్కోండి. ఆ తర్వాత ఇంకా ఇండక్షన్ స్టవ్ ఎందుకు కొన్నాను అంటే, మేడ మీద ఎప్పుడైనా వంట చేసుకోవాలి అన్నా లేదా అలా హాల్‌లో కానీ అంటే అందరూ ఉన్నప్పుడు వంటగదిలోనే అంతసేపు నించోలేకపోతున్నాను. సో, అప్పుడేంటంటే కొంచెం బయట హాల్‌లో టీవీ చూస్తూ వంట చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొనుక్కున్నాను యాక్చువల్‌గా ఇండక్షన్ స్టవ్ మాత్రం. అయితే ఏమైందంటే సాకెట్ అసలెక్కడా సెట్ అవ్వట్లేదు. ఇక్కడ ఒకటే సెట్ అవుతుంది డిష్ వాషర్ పైన. అందుకే అన్నీ ఇక్కడే పెట్టాల్సొస్తుంది. ఇప్పుడు ఆ సాకెట్స్ మార్చాలి. సండే రోజు మా ఆయనకి పనుంది. అయితే ఇంక దీని మీద అయితే ఏం వంట చేయలేదు. జస్ట్ వాటర్ అయితే బాయిల్ చేస్తా ఉన్నా. అంటే ఎలా హీట్ అవుతుందో చూద్దామని చెప్పి. సో, ఇండక్షన్ స్టవ్ గురించి అందరికీ తెలిసిందే కదా! దాని గురించి స్పెషల్‌గా ఏముంటది. సో, అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, చూసారు కదా! అదనమాట. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకైతే ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్.